ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇండియాస్ మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఇప్పుడు ఇదే. ఓవైపు పుష్ప దేశం మొత్తాన్ని రూల్ చేస్తుంటే మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పుష్పరాజు పాలిట విలన్లా ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. అక్కడ మొదలు బహుశా సినిమాలు అయినా ఇన్ని ట్విస్టులు ఉంటాయా అనే రేంజ్లో క్షణానికో ఊహించని ట్విస్టులతో చివరకు బెయిల్ దగ్గరకు వచ్చి ఆగింది కథ. కానీ ఈ స్టోరీకి ఇది ముగింపు కాదు. అంతకు ముందే కథ పొలిటికల్ టర్న్ తీసుకుంది. రుద్రమదేవి సినిమాలో ఈడా ఉంటా ఆడా ఉంటా అని బన్నీ చెప్పిన డైలాగ్ లెక్కనే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పుష్పరాజ్ అరెస్ట్ ప్రకంపనలు పుట్టిస్తోంది. అంతా కూటమి సర్కారే చేసిందని అక్కడ విపక్షం, ఇది పక్కా రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయమని ఇక్కడి విపక్షాలు ఒంటి కాలిపై లేచాయి. అసలు ఈ మొత్తం స్టోరీ ఎప్పుడు మొదలైంది, ఎక్కడ ఆగుతుంది? దేశవ్యాప్తంగా పుష్ప రూల్ నడుస్తోంది. రికార్డు కలెక్షన్లతో తగ్గేదేలే అంటూ బొమ్మ దుమ్ము లేపుతోంది. దీంతో ఐకాన్ స్టార్ బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. నిజానికి పుష్ప 2 సాధించిన బ్లాక్ బస్టర్తో బన్నీకి ఇవి గోల్డెన్ డేస్ లా గడవాలి. కానీ పుష్పరాజ్ మాత్రం హ్యాపీగా లేడు. అందుకు కారణం రిలీజ్కు ముందు రోజు జరిగిన ఓ ఇన్సిడెంట్. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటలకు జరిగిన ఆ ఇన్సిడెంట్ బన్నీ జీవితాన్నే ఊహించని మలుపు తిప్పేసింది. అల్లు అర్జున్ పుష్ప 2 ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అంతకు ముందు రోజు రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. ఆ షోను అభిమానులతో కలిసి చూసేందుకు బన్నీ వెళ్లారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్కు ముందు రోజే చూడాలని అభిమానులు సైతం పెద్ద ఎత్తున వెళ్లారు. వారిలో దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ కూడా ఉంది. చివరికి 9:30 గంటలకు అల్లు అర్జున్ రావడం, ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమెతో పాటు 9 ఏళ్ల కుమారుడు సాయి తేజ్ కూడా కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదంతా జస్ట్ క్షణాల్లోనే జరిగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే జరగకూడని దారుణం జరిగిపోయింది. ఓ నిండు ప్రాణం బలైపోవడమే కాక మరొకరు ఆసుపత్రి పాలవలసి వచ్చింది. అక్కడ మొదలైంది అసలు ప్రశ్న. రేవతి మరణానికి కారకులు ఎవరు అన్నదే ఆ ప్రశ్న. ఈ ఘటనకు కారణం ఖచ్చితంగా భద్రత లేకపోవడమే. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. కానీ భద్రత కల్పించకపోవడానికి కూడా కారణం ఉంటుంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ నటుడు థియేటర్కు వస్తున్నారంటే జనాన్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అనేది యంత్రాంగానికి తెలియడమేం కాదు. మరి ఆ స్థాయి భద్రత ఎందుకు కల్పించలేదు? పోలీసులకు థియేటర్ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదా అంటే ఇచ్చామని చెప్తోంది సంధ్య థియేటర్ యాజమాన్యం. 4న ఘటన జరిగితే తాము 1వ తేదీనే విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లామంటోంది. కానీ పోలీసులు మాత్రం తమకు స్టార్లు వస్తున్నారన్న సమాచారం లేదని చెప్తున్నారు. చివరకు ఘటనకు కారకులపై యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఎలాంటి హడావిడి లేకుండా బన్నీ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు అరెస్టు విషయాన్ని చెప్పారు. 2 సెక్షన్ల కింద అల్లు అర్జున్పై కేసులు పెట్టిన పోలీసులు చర్యలు తీసుకున్నారు. భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 118, భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 105, రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 118 సెక్షన్ ప్రకారం కూడా నేరం రుజువు అయితే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చట్టం చెప్తోంది. 105 సెక్షన్ కింద నేరం రుజువు అయితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ కింద బెయిల్ రావడం కూడా కష్టమని న్యాయ నిపుణులు చెప్పారు. కానీ చివరి నిమిషంలో హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నిజానికి ఈ పరిస్థితి తనకు ఎదురవుతుందని బన్నీ ముందే గ్రహించాడు. కేసులో తీవ్ర దృష్ట్యా అరెస్టు తప్పదని గ్రహించి హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టేయాలని పిటిషన్ వేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా చాలా మంది నటులు థియేటర్కు వెళ్లి సినిమా చూస్తారని, తాను కూడా అలానే వెళ్లానని పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో తన తప్పేమీ లేదని అల్లు అర్జున్ వివరణ ఇచ్చుకున్నారు. ఇంకా ఈ కేసులో తీర్పు రాకముందే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడే వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తుండగా అరెస్టు చేయడం 2 రాష్ట్రాల్లో విపక్షాలకు అస్త్రంగా మారింది. పైగా ఈ కేసులో పెట్టిన సెక్షన్లు బన్నీకి వర్తించవని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని తెలిపారు. అల్లు అర్జున్కు కూడా జీవించే హక్కు ఉందని, కేవలం నటుడు కాబట్టే 105B, 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్కు ఆపాదించాలా అని ప్రశ్నించారు. హైకోర్టు న్యాయమూర్తి మాత్రమే కాదు, సగటు సామాన్యుడి ప్రశ్న కూడా అదే. ఇక్కడే బన్నీ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చ రేపడానికి రీజన్ అదే. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్,
బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు బన్నీ అరెస్టును తీవ్రంగా తప్పుపట్టారు. అరెస్టు చేయాల్సి వస్తే హైడ్రా కారణంగా 2 ప్రాణాలు పోయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ నే అరెస్టు చేయాలని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ సరైన ఏర్పాట్లు చేయకపోవడమే రేవతి మరణానికి కారణమని ఆరోపించారు. అటు వైసీపీ నేతలు లక్ష్మీపార్వతి, అంబటి రాంబాబు తదితరులు సైతం అరెస్టు అక్రమమని ఖండించారు. చివరికి ఈ అరెస్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, అదే సమయంలో దీనిపై స్పందించిన బన్నీ ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఏపీలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా వెళ్లారు. ఇది టీడీపీ, జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన వ్యతిరేక ప్రచారం వేళ వైసీపీ కేడర్ మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాల మధ్య తాజా అరెస్టు వ్యవహారం రాజకీయంగా చర్చ రేపుతోంది. ఇప్పటికైతే పుష్పరాజ్ అరెస్టు స్టోరీకి బెయిల్ దొరకడం ఫ్రీ క్లైమాక్సే. మరి ఈ కథకు ఎలాంటి ముగింపు దొరుకుతుందో చూడాలి.